గరాల పట్టి బొమ్మ ఇస్తున్నా అరు చిన్న పెరికి పెంచిన పడింతలానందించాలి ఆ గగనంలో హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అక్క బావ గారి వెడ్డింగ్ సిరీస్ నెక్స్ట్ వ్లాగ్. అక్కని పెళ్లి కూతుర్ని చేయడం అండ్ పందిరి రాట వేయడం అనమాట. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రెజెంట్ మన ఛానల్లో అక్క వెడ్డింగ్ సిరీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మన ట్రెడిషన్స్, పద్ధతులు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ వీడియోస్లో చూడొచ్చు అనమాట. ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా మిస్ అవ్వకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ముహూర్తం టైంకి అక్కని పెళ్లి కూతుర్ని చేసి ఇలా కూర్చోపెట్టేశారనమాట. మార్నింగే ముహూర్తం ఉండటం వల్ల చాలా హడావిడైతే అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ మేమైతే వేరే డెకరేషన్ అనుకున్నాం, బట్ లాస్ట్ మినిట్లో అది ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకా బయట ఉన్న ఖాళీ ప్లేస్లు ఇలా సింపుల్గా అయితే అరేంజ్ చేసేసాం. మాకైతే బయట చాలా ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి సో అన్నీ ఇంకా బయట అరేంజ్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది ప్లేస్ అయితే. ఇంకా కూర్చోపెట్టేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ లైన్గా అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగేశారు. నేనైతే వీడియోలో అందరివి యాడ్ చేయాలన్నమాట, ఓన్లీ కొన్ని క్లిప్స్ అయితే మాత్రమే యాడ్ చేశాను, ఎందుకంటే అందరివి యాడ్ చేసినా మీకు కూడా బోర్ కొడుతుంది కదా. అండ్ మా అక్క పెళ్లి కూతురు లుక్ ఎలా ఉందో కమెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే ఆ శారీలో భలే నచ్చింది. మేమైతే మా వదిన వాళ్ళ పాపని తోడి పెళ్లి కూతురి కింద కూర్చోబెట్టామన్నమాట. అండ్ అదైతే ఎంత ఇన్నోసెంట్గా కూర్చుందో, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు. ఇక్కడైతే పందిరి రాట వేయటానికి ముహూర్తం ఉంటుంది కదా, సో ఇంకా అప్పట్లోగా నానమ్మ అమ్మమ్మ వాళ్ళతో పూజ అయితే చేపించి రాట వేయడానికి అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇంకా ఇక్కడ ముహూర్తం టైంకి అందరూ కలిపి ఆ రాటనైతే వేసేస్తున్నారు. అండ్ ఆ రాటను వేసిన తర్వాత అందరూ దానికి పూజ అయితే చేస్తారనమాట. సో మా పందిరి రాట వేయడం ఎలా జరిగింది అనేది మీరు కూడా చూసేయండి.
వచ్చేసి అందరూ కలిపి పసుపు అయితే దంచుతున్నారనమాట. అండ్ ఈ పసుపుని నెక్స్ట్ జరిగే అన్ని ఈవెంట్స్లో అయితే యూజ్ చేస్తారు. ఇంకా ఈవెంట్ మొత్తం అయిపోయాక ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి కొన్ని సింగిల్ పిక్స్ అండ్ కొన్ని గ్రూప్ పిక్స్ అయితే దిగేసామన్నమాట. మాకు పెళ్లి కూతురు చేయటం అండ్ హల్దీ ఈవెంట్ ఒకే రోజు రావడం వల్ల చాలా హడావిడైతే అయిపోయింది. పెళ్లి కూతురు ఈవెంట్ అయిన వెంటనే వితిన్ 1 or 2 అవర్స్లో అందరం మళ్ళీ ఫుడ్ అయితే తినేసి హల్దీకి అయితే రెడీ అయిపోయామన్నమాట. చూసారు కదా, నెక్స్ట్ ఇక్కడ హల్దీకి డెకరేషన్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో హల్దీ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బెస్టీస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బెస్టీస్.